హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే చూస్తే ఇప్పటికే ఒక 4 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది అనమాట. దాంట్లో చూస్తే 2 టాస్క్లు అయితే నిఖిల్ క్లాన్ అయితే విన్ అవడం జరిగింది. ఇక్కడ చూస్తే సీతాని అలానే మణికంఠని అవుట్ చేసినట్టయితే న్యూస్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో. నెక్స్ట్ ఇంకొక టాస్క్ అయితే జరిగిందనమాట. అది కూడా కలర్ ఫన్ టాస్క్ అయితే జరిగిందనమాట. దీంట్లో చూస్తే సీతా క్లాన్ అయితే విన్ అవటం జరుగుతుంది అనమాట. ఈ టాస్క్ లో విన్ అయిన తర్వాత వాళ్ళకి చాక్లెట్స్ అయితే పంపిస్తారనమాట. ఇక్కడ ఏం లేదు, వాళ్ళకి ఒక చాక్లెట్స్ పంపిస్తారు హౌస్ లోకి. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఈ వీక్ చూస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్, అలానే వైల్డ్ కార్డ్, అలానే డబుల్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ ఇక చాలానే వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళల్లో చూస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మాత్రం కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ప్రోమో కూడా రావటం జరిగింది. అసలు ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఏం జరిగింది, 100% ఎవరు రాబోతున్నారు అనేది నేను ఈ రోజు నైట్ కానీ లేదంటే రేపు కానీ నేను కన్ఫర్మ్ వీడియో అయితే పెట్టేస్తాను, ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. ఫస్ట్ ప్లేస్ లో చూస్తే 29% ఓటింగ్ తో అయితే టాప్ లో ఉన్నాడు నిఖిల్. ఇక నెక్స్ట్ చూస్తే నబీల్ ఉన్నాడు, 24% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత చూస్తే మణికంఠ ఉన్నాడు, 18% ఓటింగ్ అయితే వస్తుంది. ఈ వారం చూస్తే మణికంఠ అయితే డేంజర్ జోన్ ఉన్నారని అయితే న్యూస్ అయితే వస్తుంది, కానీ ఎలాంటి డేంజర్ జోన్ అయితే మణికంఠకి లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం విష్ణుప్రియ ఉంది, 14% ఓటింగ్ ఉంటే. ఆ నెక్స్ట్ చూస్తే ఆదిత్య హోమ్ 8% ఓటింగ్. ఆ నెక్స్ట్ చూస్తే నైనిక 6% ఓటింగ్ లీస్ట్ లో కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏదైనా జరిగితే కనుక నైనిక, ఆదిత్య హోమ్ వీళ్ళిద్దరిలోనే ఉండబోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గురువారం వరకే ఓటింగ్ అయితే ఉండబోతుంది అనమాట. మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ అయితే చేసేసుకోండి.